బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు బీజేపీ నేతలు. స్థానిక సంస్థల్లో బీసీలకు అన్యాయం చేసిన టీఆర్ఎస్ నేతలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ ఎంపీ ఎన్నికలపైన తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్కు, నిజామాబాద్ పోలింగ్పై ఈసీకి ఫిర్యాదు చేశారు కమలం నేతలు. స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల తగ్గింపు విషయమై రాజ్ భవన్లో గవర్నర్ను కలిశారు బీజేపీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్ను కోరారు. బీసీలకు పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అన్యాయం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జరిగితే ఊరుకునేది లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ప్రణాళిక లేకుండా బీసీల రిజర్వేషన్ను 34% నుండి 22% తగ్గించారన్నారు. సర్పంచ్ల ఎన్నికలు నిర్వహించారు. 34 బదులుగా 23 చేసి ఆ రకంగా అనేక మంది బీసీల యొక్క హక్కుల కాలు రాశారు. ఇప్పుడు మండల పరిషత్, జిల్లా పరిషత్ వస్తే అంతకంటే కూడా 23% కూడా తగ్గే పరిస్థితి వస్తుంది. చాలా జిల్లాల్లో 8%, 6% రిజర్వేషన్లు కొనసాగే ప్రమాదం ఈరోజు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి తొందరపాటు చర్యగా ఎన్నికలు నిర్వహించమని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ప్రభుత్వము రిజర్వేషన్ శాతం మీద తగ్గించిందో దాని కారణంగా బీసీలకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ విషయంలో పునరాలోచన చేసి వాళ్ళకు పాత రిజర్వేషన్ పద్ధతిలోనే బీసీలకు అందరూ కూడా రిజర్వేషన్ ప్రక్రియ ఏర్పాటు చేసి ఎన్నికలు జరపాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాము. టీఆర్ఎస్ లబ్ధి కోసమే స్థానిక ఎన్నికలను పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రాకముందే నిర్వహిస్తుందన్నారు బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ. బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు రాదని కేటీఆర్ అనటం హాస్యాస్పదమన్నారు. ఢిల్లీకి వెళ్లిన బాబు ఈసీ ముందు తమాషా చూస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు ఆయన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క సీటు కూడా రాదు అని ఆయన ప్రకటించడం ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో ఆయన ఎదుర్కోలేక మోడీ గారిని విమర్శించడం ఏతుందో అది ఆయన యొక్క ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్కు సంబంధించినటువంటిది స్పష్టంగా కనపడతా ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ ఎన్నికపై అనుమానాలున్నాయన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. ఇదే విషయమై సెక్రటరియేట్లో ఈసీ రజత్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో చివరి గంటలో పోలింగ్ శాతం పెరగటంపై ఈసీతో చర్చించామన్నారు అరవింద్. కౌంటింగ్ జరిగేటప్పుడు ఇబ్బంది తలెత్తే ఆ మిషన్ను మళ్లీ కౌంట్ చేయాలని ఈసీని కోరినట్లు చెప్పారు. ఇబ్బందులున్న స్ట్రాంగ్ రూమ్ల దగ్గర తమ ప్రతినిధులను సెక్యూరిటీగా పెట్టుకునేందుకు ఈసీ ఒప్పుకున్నారని చెప్పారు. ఓటింగ్ శాతం లాస్ట్ 1 గంటలో 14% పైన పెరగడం, దాని గురించి మాకు ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ గంటకి ఎంతెంత పెరిగింది కాబట్టి అనేక డీటెయిల్స్ అడగడం జరిగింది. దాని అన్నిటి కూడా పాయింట్ వైజ్ రజత్ కుమార్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్స్ లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, అవి కూడా ఆయన దృష్టికి తేవడం జరిగింది. అవిటిని కూడా రెక్టిఫై చేస్తామని చెప్పారు. మా పర్సనల్ కార్యకర్తల్ని కానీ సెక్యూరిటీని కానీ పెట్టుకుంటాము అని అడిగాము. దానికి ఒక ఏరియా దాటి పెట్టుకోవచ్చని వాళ్ళు సూచించడం జరిగింది. మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బస్వా లక్ష్మీ నరసయ్య కూడా నిజామాబాద్ పోలింగ్ పై అనుమానం వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసే సమయానికి 54%గా ఉన్న లెక్క రాత్రి 8ంటికి 68%కి ఎలా పెరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.